నెల్లూరు డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని విద్యార్థినులు తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించారు. విఆర్ పాఠశాలను అంతర్జాతీయ స్థాయిలో పునర్నిర్మించాలని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు శిక్షణ ఇస్తామన్నారు. సొంత నిధులతో విద్యార్థులకు 1000 సైకిల్స్ పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ప్రభుత్వం రాగానే ఆ స్కూలుని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నారాయణ గ్రూప్ మా పిల్లల సపోర్ట్తో, ఎన్సిసి గ్రూప్ సపోర్ట్తో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో ఆ P4 ప్రోగ్రాంలో దాన్ని డెవలప్ చేసాం. అయితే దానికి వచ్చిన డిమాండ్ ఏంటంటే 1000 సీట్లుంటే దాదాపు 3000 మంది సీట్లు అడిగారు. అక్కడ సీట్లు ఇచ్చింది కూడా మెజారిటీ ఎవరికి ఇచ్చామంటే సర్రేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, అదేవిధంగా స్లమ్స్లో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరైతే చుట్టూ బీడీలు చుట్టూ చుట్టుకుంటుంటారో వాళ్ళ పిల్లలకి, రోజు వంట పనికి పోయే తల్లుల యొక్క పిల్లలకి, పాసి పని చేసుకునే పిల్లల్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఇచ్చాం సీట్లు ఇవ్వటం కూడా నెల్లూరు సిటీలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఆ తర్వాత దానికి డిమాండ్ అబ్నార్మల్ రావటం, ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా నారాయణ గ్రూప్లో చదివిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నత స్థితికి పోయి ఆర్థికంగా బలపడి ఉన్నారో, అటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యా. మీరు రండి, ఒకసారి విఆర్ఐ స్కూల్ చూడండి అని.